Daily. Taste the Daily. విశాఖలో స్పా ముసుగులో నడుస్తున్న వ్యభిచారం వ్యవహారం బట్టబయలైంది. సెంటర్పై టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేయడంతో పలువురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీఐపీ రోడ్డులో ఆర్చరీ వెల్ఫేర్ అండ్ స్పా సెంటర్లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ 3 టౌన్ పోలీసులు దాడులు జరిపారు. స్పా మసాజ్ ముసుగులో మహిళల్ని లైంగిక దోపిడీకి గురి చేస్తున్నట్లు బయటపడింది. 10 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2 పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు నేను పట్టుకుంటాను. ఇక విశాఖలో స్పా సెంటర్ ముసుగులో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని దాదాపు 10 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సందీప్. విశాఖలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. విశాఖ నగరంలో లో ఉన్నటువంటి ఆర్చిడ్ వెల్నెస్ అండ్ స్పా సెంటర్ లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ మరియు 3వ పట్టణ సిఏ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపుగా 10 మంది యువకులతో పాటు 2 యువకులను కూడా అరెస్ట్ చేసినట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే వెల్లడించారు. అయితే గత కొద్ది రోజుల నుంచి సీక్రెట్ గా నిర్వహిస్తున్నటువంటి స్పా సెంటర్ లో వ్యభిచారం జరుగుతున్నట్టు కూడా అక్కడికి వెళ్లి అక్కడ స్పా చేసుకున్నటువంటి కస్టమర్లు కొంతమంది పోలీసులకు అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ ముందుగానే వ్యూహం పని టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి కస్టమర్లుగా వెళ్లి వీళ్ళ గుట్టు రట్టుని మొత్తం కూడా తెలియజేశారు. అయితే ఈ స్పాట్ సెంటర్ లో ముందుగా 2 కానిస్టేబుల్ ని పంపించి కస్టమర్ల అక్కడ ఉన్నటువంటి స్పాని నిర్వహించే అధికారులతో ఉన్నటువంటి నిర్వాహకులతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత అక్కడ ఏ విధంగా ఈ వ్యభిచారం జరుగుతుంది అనే దానిపై ముందుగా సమాచారం అంతా తెలుసుకున్న తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే ముందుగా అక్కడికి వెళ్ళినటువంటి కస్టమర్లకి స్పా నిర్వహిస్తామంటూ కూడా ముందుగా వాళ్ళు నిర్వహించి వాళ్ళకి మసాజ్లు చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే కస్టమర్ల ఫోన్ నెంబర్లు ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్లతో యువతులు తరచూ మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి ఇక్కడ అమ్మాయిలు కావాలంటే మీకు సప్లై చేస్తామంటూ కూడా వాట్సాప్ లో అమ్మాయిలకి సంబంధించి ఫోటోల్ని చేరవేస్తా ఉంటారు. అయితే ఇదంతా కూడా గత కొద్ది రోజుల నుంచి గుట్టు చప్పుడు కాకుండా జరుగుతూ ఉంది. అయితే అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది యువకులు దీన్ని గమనించి ఇది సరైన పద్ధతి సమాచారం అందించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు ముందుగానే వ్యూహం రచించి అక్కడికి కస్టమర్లా వెళ్లి వీళ్ళ వ్యభిచార గుట్టు రట్టినంతా కూడా బహిర్గతం చేశారు. అయితే దీనికి సంబంధించి 10 మంది యువతలు దాదాపుగా ఒడిశా నుంచి 5 అలాగే ముంబై పూణేకి చెందినటువంటి మరో 5 యువతులను కూడా రెడ్ హ్యాండెడ్ గా అక్కడ పట్టుకోవడం జరిగింది. అయితే ఆ స్పాట్ సెంటర్ లో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కండోమ్స్ తో పాటు వివిధ రకాల టాబ్లెట్లు కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే స్పా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అరుణ్ అలానే రాహుల్ పరారీలో ఉన్నట్టుగా కూడా ఇప్పటికే స్పా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. దాదాపుగా 10 మంది యువకులతో పాటు మరో 3 యువకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దాదాపుగా 13 మంది పై అయితే కేసు నమోదు చేశారు. మరో 2 నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేసి వారి గురించి దర్యాప్తు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా విశాఖ నగరంలో మొత్తం గత 2 నెలల నుంచి దాదాపుగా ఈ స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు వాటిపై దాదాపుగా 60 కేసులు నమోదు చేసి ఇప్పటికే 200 మంది పై కేసులు యువకులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తే మాత్రం ఈసారి కఠిన చర్యలు చేపడతామంటూ కూడా సంకపత బ్రాచి వివరణ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి స్పా ముసుగులు ఎవరు వ్యభిచారం చేసినప్పటికీ కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే అనేక సార్లు తెలియజేయడం జరిగింది. అయితే ఈ ముసుగులో దాదాపుగా విశాఖ నగరం అంతా కూడా
స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్నట్టుగా ఇప్పటికే సిపికి అనేక కంప్లైంట్లు రావడం జరిగింది. దీనిపై పూర్తిగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా వాటిపై ఉక్కుపాదం మోపుతామంటూ కూడా సిపి నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా విశాఖ నగరం అంతా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై సిపి ప్రత్యేక దృష్టి సారించారు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారందరిపై కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఏ స్పా సెంటర్ లో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిపై ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతా ఉన్నారు సిపి సంగపత బరాచి. అయితే దీనికి సంబంధించి ఈ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ కసిరెడ్డి అరుణ్ కుమార్ అలానే రాహుల్ పరారీలో ఉన్నారు. వీరి గురించి రెండు విడిపోయి అంటే వీరు విశాఖలోనే కాకుండా దాదాపుగా విజయవాడ, హైదరాబాద్ లో కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆ సిపి దృష్టికి రావడంతో వీరి గురించి ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి వీరి గురించి వెతుకులాట కూడా కొనసాగిస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడే కాకుండా విజయనగరంలో కూడా ఒక స్పా సెంటర్ పై పోలీసులు దృష్టి సారించారు. అక్కడ కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా సిపికి అయితే కంప్లైంట్లు రావడం జరిగింది. అక్కడ ఉన్న విజయనగరం ఎస్పీ కూడా ఈ కేసుకి సంబంధించి కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్పా సెంటర్లపై కూడా దాడులు నిర్వహించడం కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే పూర్తిగా ఈ స్పా ముసుగులో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారనే చెప్పుకోవచ్చు. గత 2 నెలల నుంచి దాదాపుగా 60కి పైగా కేసులను నమోదు చేశారు. 200 మందికి పైగా అరెస్టు కూడా చేశారు. అయితే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సిపి అయితే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఇలాంటి అసాంఘిక సిపి ఒక ప్రత్యేక వాట్సాప్ నెంబర్ కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి లొకేషన్ కానీ సమాచారం కానీ అందించినటువంటి తక్షణమే చర్యలు చేపడతామంటూ కూడా అక్కడ సిపి అయితే తెలియజేయడం జరిగింది. సందీప్, శ్రీనివాస్, అంటే వీరు ఏ ప్రాంతానికి చెందిన వారు? అంటే దాదాపు వీళ్ళు ఎప్పటి నుంచి అది స్పా సెంటర్ ముసుగుల వ్యవసాయం గుట్టు నిర్వహిస్తున్నారు? అదేవిధంగా వీరు వెనక ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది? అయితే ఇది దాదాపుగా స్పా ముసుగు లో వ్యభిచారం జరుగుతుందని పోలీసులు అయితే వివరించారు. అయితే గుర్తించప్పుడు కాకుండా గత కొద్ది రోజుల నుంచి కూడా నిర్వహిస్తా ఉన్నారు. స్పాతో పాటు వెల్నెస్ సెంటర్ అంటే వెయిట్ ని తగ్గిస్తామంటూ కూడా ఒక పద్ధతిలో చెప్తూ కస్టమర్ని వలవేసి ఇక్కడికి రప్పించే విధంగా కూడా సీక్రెట్ గా ఈ తంతంతో నిర్వహిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ తంతంతో జరుగుతున్నప్పటికీ కూడా ఎవరో కూడా బయటికి చెప్పుకోలేని పరిస్థితి. అయితే కొంతమంది యువకుల్ని అదే ఫోటోలు పంపించి ఇక్కడ మీకు అందుబాటులో అమ్మాయిలు ఉన్నారంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి ఈ స్పా సెంటర్ నిర్వాహకులు ఆ యువకుల్ని వేధించడంతో వారు విసిగి చెంది టాస్క్ ఫోర్స్ పోలీసులకి సమాచారం అందించారు. అయితే వీరంతా కూడా దాదాపుగా ఇక్కడే కాకుండా విజయవాడ, హైదరాబాద్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పోలీసుల దృష్టికి రావడంతో పోలీసులు అలాగే టాస్క్ ఫోర్సులు కూడా దీనిపై ప్రత్యేకంగా ఒక బృందం ఏర్పడి ఒక విటుడుగా అక్కడికి చేరుకుని భాగవతాన్ని అంతా కూడా వాళ్ళు చిత్రీకరించి రెడ్ హ్యాండెడ్ గా అక్కడ నిర్వహిస్తున్నటువంటి 10 మంది యువతులతో పాటు అక్కడ ఉన్నటువంటి మేనేజర్, సూపర్విజన్ కూడా తక్షణమే అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ యువతలంతా కూడా ముంబైకి, పూణేకి చెందినటువంటి 5గురు అలానే మరో 5 యువతలను కూడా ఆ స్పాట్ లో పట్టుకుని పోలీస్ స్టేషన్ తరలించి విచారణ అయితే జరిపిస్తున్నారు. సందీప్, థ్యాంక్ యూ శ్రీనివాస్.